సో హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో అయితే మనమైతే ఇప్పుడు లేటెస్ట్గా ఒక నోటిఫికేషన్ అయితే మీ ముందుకు వచ్చాము. సో ఇందులో అయితే మీకు 8వ తరగతి అర్హతతోనే జాబులు అయితే ఉన్నాయి. సో మీరైతే వారం రోజుల్లోనే మీరైతే ఈ యొక్క జాబులు అయితే ఉండొచ్చు. సో దీనికి ఎటువంటి పరీక్ష మరియు అలాంటి ఫీజు కూడా ఏమి ఉండదు. సో ఇవైతే మనకి అటెండర్ పోస్టులు అయితే మనకి ఇక్కడ వాళ్ళు రిక్రూట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. కేవలం 8వ తరగతి అర్హతతోనే మీకైతే ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ICSILలో మనకైతే ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే ఆ పూర్తి డీటెయిల్స్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ కనుక ఇదే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా కానీ షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇదండి మనకైతే లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ ICSIL. సో ఇది మల్టీనేషనల్ కంపెనీ అండి. సో ఇదైతే మనకి పర్మనెంట్ జాబ్సే ఉంటాయి మ్యాక్సిమం. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్, అబోవ్ పోస్ట్ ఆఫీస్, ఓఖ్లా ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఫేజ్ 3, న్యూఢిల్లీ. సో వాక్ ఇన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంట్రాక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ MTS ప్యూర్లీ ఆన్ కాంట్రాక్చువల్ అవుట్సోర్స్డ్ బేసిస్ టు బి డిప్లాయిడ్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరియట్ ఢిల్లీ. సో ఇది పూర్తిగా మీకైతే కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే ఉంటాయి. సో ఇక్కడైతే మనకి ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషను అలాగే ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటారు. సో ఇక్కడ ద డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్ ఆర్ గివెన్ యాజ్ అండర్ నేమ్ ఆఫ్ ద పోస్టు, అలాగే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, అలాగే మినిమం ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, జాబ్ డిస్క్రిప్షను, అలాగే ఏజ్ లిమిటు, అలాగే వేజెస్ పర్ మంత్, వ్యాలిడిటీ ఆఫ్ కాంట్రాక్టు. సో ఇక్కడ మనకైతే అవి ఇచ్చారు, మనం అయితే చూసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనకి MTS అయితే ఇచ్చారు మనకి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 8వ తరగతి పాస్ అయితే ఇచ్చారు, ఖచ్చితంగా ఉండాలి. సో 10th పాస్ అయిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక దీనికి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. డిజైరబుల్ 1 year ఎక్స్పీరియన్స్ ఆఫ్ రెండరింగ్ ద సర్వీసెస్ ఆఫ్ MTS ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఆర్గనైజేషన్, autonomous bodies, PSUs, ఎనీ అదర్ రిప్యూటెడ్ కంపెనీ. సో వీళ్ళైతే దీంట్లో అంటే ఈ MTSకు సంబంధించిన దీంట్లో అయితే మీకైతే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కనీసం ఒక 1 year అయినా ఎక్కడైనా వర్క్ చేసినట్లయితే అడుగుతున్నారు. సో ఇక దీనికి జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏం చేయాలి మీరు ఆ జాబ్లో అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. క్యారింగ్ ఆఫ్ ఫైల్స్ అండ్ అదర్ పేపర్స్ ఇన్ ద ఆఫీస్, ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ సెక్షన్, ఫోటో కాపింగ్, సెండింగ్ ఆఫ్ ఫ్యాక్స్ ఎక్సెట్రా, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ రూమ్స్, డెలివరీ ఆఫ్ డాక్, డస్టింగ్ ఆఫ్ ఫర్నిచర్, క్లీనింగ్ ఆఫ్ బిల్డింగ్ ఫిక్సర్ అండ్ ఎనీ అదర్ వర్క్ టు బి అసైన్డ్ బై ద అఫీషియల్స్ ఆఫ్ ద సెక్రటరేట్. సో ఇదండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఆఫీస్లో అక్కడ ఏవైనా పేపర్స్ కానీ ఏవైనా జిరాక్స్ తీయడం కానీ లేదా అక్కడ సంబంధించిన ఆఫీస్కి సంబంధించి ఏదైనా మెయింటెనెన్స్ వర్క్ కానీ అంటే ఇప్పుడు ఏదైనా ఫర్ సంథింగ్ ఏదైనా లైట్స్ పోయింటాయి, దానికి సంబంధించి ఎలక్ట్రికల్ ఎవరు ఉంటారో వాళ్ళని పిలిపించి ఆ యొక్క పని అయితే మీరు పూర్తి చేయించాలి. అలాగే ఫ్యాక్స్ వస్తే ఫ్యాక్స్లు పంపించాల్సి ఉంటుంది, అవి కూడా పంపించాలి, తీసుకొని రావాలి కూడా. సో ఈ యొక్క ఆఫీస్ను క్లోజింగ్ అలాగే ఓపెనింగ్ మీరే చేయాల్సి ఉంటుంది. ఇక ఫర్నిచర్ క్లీనింగ్, డస్టింగ్ అదంతా ఉంటుంది. సో ఇదైతే ఏ ఆఫీసర్లు ఏం వర్క్ చెప్పినా కూడా మీరైతే చేయాల్సి ఉంటుందని అయితే వాళ్ళు క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో షుడ్ బి ఏజ్ వచ్చేసి మనకి 18 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇంటర్వ్యూ డేట్ కల్లా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో మనకి యాజ్ పర్ రెమ్యునేషన్ వచ్చేసి మనకి మంత్కి 14,842 రూపాయలు అయితే మీకు రెమ్యునేషన్గా ఇవ్వబడుతుంది. సో ఇది యాజ్ పర్ మినిమం లేబర్ వేజెస్ ఆఫ్ GNCT ఢిల్లీ. అంటే ఢిల్లీలో మినిమం లేబర్ అంటే లేబర్కి మినిమం ఎంత మంత్లీ శాలరీ ఇవ్వబోతున్నారో అదే మీకు ఇస్తున్నారు. సో EPF ESIC విల్ బి డిడక్టెడ్ ఆన్ అబోవ్ వేజెస్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్. సో దాంట్లోనే మీకైతే ఈ యొక్క ESIPF అండ్ కట్ అయిపోతాయి. సో ESIPF అంటే బెనిఫిట్స్ తెలుసు కదండి మీకు. PF అనేది మీరు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు, లేదా మీరు లాస్ట్ రిజైన్ చేసిన తర్వాత అయినా మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే ESI మీకు ఏ హెల్త్ బాగాలేకపోయినా అంటే మీకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు అండ్ అట్ ది సేమ్ టైం మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇద్దరికి అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ యొక్క ESI కార్డు కూడా. సో వాళ్ళకు కూడా అంత ఫ్రీగానే చెక్ చేస్తూ ఉంటారు హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో. సో ద ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ మే బీ of 1 year from the date of engagement of outsourced staff and may be extended further and also subject to the conditions, policy in instructions of government issued from time to time.
సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మామూలుగా అయితే 1 ఇయర్ కాంట్రాక్టే అండి, కాకపోతే మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా చేయొచ్చు. అది మీ యొక్క బిహేవియర్, అంటే మీ యొక్క ప్రవర్తన, అలాగే గవర్నమెంట్ యొక్క కండిషన్స్ పాలసీని బట్టి ఉంటుంది అని అయితే వాళ్ళు మనకి చెప్తున్నారు. సో ఇది ఒక మన అదృష్టం పైన అయితే ఆధారపడి ఉంటుంది. ఇక షెడ్యూల్ అండ్ వెన్యూ ఆఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఇంటరాక్షన్. సో డేట్ వచ్చేసి మనకి 14 జూలై 2020, అంటే ఈ నెల 14వ తేదీ ఉదయం 10:30 నుండి 12:30 లోపు ఈ యొక్క ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు. ఇక వెను అంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు అనేది అయితే మనకి ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ ICSIL అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, ఓఖ్లా ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఫేజ్ 3, న్యూఢిల్లీ 110020 పిన్ కోడ్. సో క్యాండిడేట్స్ రిపోర్టింగ్ బిట్వీన్ 10:30 AM to 12:30 PM will only be considered for walk-in interview interaction. క్యాండిడేట్స్ రిపోర్టింగ్ ఆఫ్టర్ 12:30 PM will not be considered. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి 14వ తేదీ అయితే ఎవరైతే 10:30 AM నుంచి, అంటే ఉదయం 10:30 నుండి 12:30 PM మధ్యాహ్నం 12:30 లోపు ఎవరైతే క్యాండిడేట్స్ వస్తారో వాళ్ళని ఈ యొక్క ఇంటర్వ్యూకి ఎంట్రీ చేస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక 12:30 తర్వాత, అంటే 12:30 తర్వాత ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కన్సిడర్ చేయమని చెప్తున్నారు. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి 1 టైం రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపాయలు అయితే ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్, షెల్ బి టేకెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఫైనల్ జాయినింగ్. సో అదైతే 1 టైం రిజిస్ట్రేషన్లో మీకు అయితే 1000 రూపాయలు ఫీజుగా అయితే తీసుకుంటారంటే, అది కూడా జాయినింగ్ టైం, ఫైనల్ జాయినింగ్ టైంలో. ఇక ద ఇంట్రెస్టెడ్ అప్లికేషన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ద ఎలిజిబిలిటీ సెట్టింగ్స్ కేర్ఫుల్లీ అండ్ ascertain themselves regarding their eligibility. The short listing of candidates of the panel will be based on scrutiny of documents of their age, qualifications, experience. సో ఇదైతే మీకు పూర్తిగా మీ యొక్క ఏజ్, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్, అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మీకైతే మెరిట్ తీస్తారండి. సో ఫైనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ బై ద డిపార్ట్మెంట్ షెల్ బి కన్సిడర్డ్ ఫర్ employment on purely contractual outsourced basis initially for 1 year, which may be extended on the basis of performance of the candidate. సో ఇది వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను పైన చెప్పాను ఆల్రెడీ, మన యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి అయితే ఆల్రెడీ ఇప్పుడైతే మనకి 1 ఇయరే మిమ్మల్ని అయితే రికమెండ్ చేసుకుంటాము రిక్రూట్మెంట్. సో ఒకవేళ దాని తర్వాత కూడా మీ యొక్క బిహేవియర్ అయితే మాకు నచ్చిందంటే అది గవర్నమెంట్ యొక్క రూల్స్ ప్రకారం మిమ్మల్ని అయితే మళ్ళీ అలాగే కొనసాగిస్తామని అయితే వాళ్ళకి అక్కడ పర్టికులర్గా ఇచ్చారు ఆ పాయింట్. ఇక ICSIL డస్ నాట్ guarantee deployment of all shortlisted candidates. So no TADA will be provided to candidates, అంటే ఎక్స్ట్రా అమౌంట్లు ఏమి ఉండవు అని చెప్తున్నారు. The place of deployment will be anywhere in Delhi, NCR. They may work in shift rotational basis as per department requirement. No extra convenience will be paid by ICSIL. షిఫ్ట్లు అయితే రొటేషనల్ ఉంటాయి, బట్ ఎక్స్ట్రా టైం అయితే ఎక్స్ట్రా టైంకి ఏమీ పే చేయమని అయితే వాళ్ళు ఇక్కడ మనకి పర్టికులర్గా ఇచ్చారు. The candidates must fill in form on the spot and paste photography duly signed along with a set of self-attached photocopies of relevant documents related to qualification and experience as per eligibility criteria mentioned. సో వీళ్ళైతే ఏం చెప్తున్నారంటే స్పాట్లోనే మీరు ఎప్పుడైతే వెళ్తారో అక్కడనే మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి, అలాగే అక్కడ మీ యొక్క ఫోటోగ్రఫీని పేస్ట్ చేసి అక్కడ మీ యొక్క సిగ్నేచర్ని అయితే ఇవ్వాలి. అండ్ అలాగే ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటన్నిటిపైన మీ యొక్క సెల్ఫ్ అటాచ్మెంట్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా జిరాక్స్ పైన. సో ఇక ఆల్సో మస్ట్ ప్రొడ్యూస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆన్ ద డేట్ ఆఫ్ వాకింగ్ ఇంటర్వ్యూ. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ ఉండాలని వాళ్ళు మనకి ఇక్కడ ఇచ్చారు. సో ద డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద అప్లికేషన్ ఫ్రమ్ మస్ట్ బి ద సేమ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద స్కూల్ లివింగ్ సర్టిఫికేట్, క్లాస్ 8th సర్టిఫికేట్ అండ్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి మీరైతే అప్లికేషన్ ఫామ్లో ఎట్లా ఫిల్అప్ చేసి ఇస్తారో మీ యొక్క 10th క్లాస్ కానీ 8th క్లాస్ సర్టిఫికేట్లో కానీ, పాన్ కార్డులో కానీ, ఆధార్ కార్డులో కానీ సేమ్ ఉండాలని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక క్యాన్వాసింగ్ ట్రైనింగ్ influence ICSIL employees to secure the job in any manner shall disqualify the candidates. ICSIL has right to accept or reject the applications without assigning any reasons therefore. సో వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ యొక్క అప్లికేషన్లని రద్దు చేయవచ్చు అని కూడా ఇచ్చారు. అంటే అది పూర్తి అధికారం మాకు ఉంది అని ICSIL వాళ్ళు చెప్తున్నారు. ఇక ICSIL హ్యాస్ ద రైట్ టు విత్డ్రా దిస్ అడ్వర్టైజ్మెంట్ ఎనీ టైమ్. సో రద్దు కూడా చేయొచ్చు అని అయితే మనకు చెప్తున్నారు. ఇక సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ ఫర్ COVID-19 హ్యావ్ టు బీ ఫాలోడ్. సో ఇది వచ్చేసి మీకు COVID-19 ఇప్పుడున్న పరిస్థితులలో మీరు అక్కడికి ఎలా వెళ్ళాలి, అంటే ఎటువంటి జాగ్రత్తలతో అక్కడికి వెళ్ళాలి, ఇంటర్వ్యూకి ఎటువంటి జాగ్రత్తలతో మీరు అక్కడ ఉండాలని అయితే ఇక్కడ మనకి చెప్తున్నారు. సో అదైతే బ్రీఫ్గా చూడొచ్చు. ఇక్కడ కవర్ యువర్ మౌత్ నోస్ విత్ క్లాత్, ఫేస్ కవర్, మాస్క్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇక క్యాండిడేట్ అప్లికెంట్ విల్ బీ టు ఎంటర్ ద premises ఓన్లీ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ టైమ్ స్లాట్స్ సెంట్ టు దెమ్. ద అప్లికెంట్స్ ఇన్ ICSIL
వాళ్ళు చెప్పిన టైంకి అయితే మీకు మిమ్మల్ని అయితే అలో చేస్తారు. ఇక శానిటైజ్ యువర్ హ్యాండ్స్ విల్ ఎంటరింగ్ ద ఆఫీస్. మీరు ఎప్పుడైతే ఆఫీస్ ఎంటర్ అవుతారో అప్పుడు ఈ యొక్క శానిటైజర్ని అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలని అయితే చెప్తున్నారు. సోషల్ డిస్టెన్స్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ, అంటే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని అయితే చెప్తున్నారు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్. ఆరోగ్య సేతు యాప్ అయితే మీ యొక్క మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని ఉండాలా. క్యాండిడేట్స్ హ్యావింగ్ సిమ్టమ్స్ ఆఫ్ ఫ్లూ, ఫీవర్, కాఫ్ అండ్ కోల్డ్ మే అవాయిడ్ అటెండింగ్ ద ఇంటిమేషన్ త్రూ ఈమెయిల్ ఇన్ advance to ICSIL as soon as intimation of appearance is received. సో వీళ్ళైతే ఒకవేళ మీకు ఎటువంటి ఫ్లూ అంటే జ్వరం కానీ ఏదైనా స్వైన్ ఫ్లూ లాంటివి కానీ దగ్గు కానీ ఉన్నా సరే, ఫీవర్ కానీ, సో ఇవన్నీ కోల్డ్ ఉన్నా సరే, జలుబు ఉన్నా సరే మీరైతే ఈ యొక్క ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వద్దు, మాకు ఒక మెయిల్ ద్వారా ఇంటిమేషన్ ఇవ్వండి అని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో అది ఇక ఇఫ్ ఎనీ ఏరియా ఈజ్ మాస్క్డ్ యాజ్ కంటైన్మెంట్ జోన్ ఫ్రమ్ విచ్ క్యాండిడేట్స్ హ్యాస్ టు కమ్ ఆర్ బార్డర్ యాజ్ sealed, such candidates may intimate ICSLS immediately as intimation of appearance is received from ICSIL. సో ఎవరైనా అంటే కంటైన్మెంట్ జోన్లలో ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేది ఒకవేళ వాళ్ళకి ముందుగా ఇంటిమేషన్ చేస్తే వాళ్ళే రిసీవ్ చేసుకోవడం కానీ, లేదా వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ అయితే చెప్తారు. సో ఇదంటే మనకైతే లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ 8th క్లాస్తోనే ఈ యొక్క జాబ్స్ అయితే మీకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి మనకైతే లేటెస్ట్గా వచ్చిన యొక్క నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.